ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా, ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను, తిరుత్తని మురుగడు నా అభిమాని, దేవుడైన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకులు అనడం రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి, గాలినా కొడుకులు అంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు జగన్ని వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే, గంట ముందు ఏడుస్తుంది. అదే కదా మొన్న ఏడిచింది, అదే రోజా అంటే. గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగ్ చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ చదవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే, రోజా అవ్వ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీ ఇలాగే జైలుకు పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో, అతనే కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు అయితే వీళ్ళది ఎవరు, మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏదన్నా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే, మేము పోతే అమెరికాకే పోతాం కానీ జైలు పోము కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతాం మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడింది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు.